రైతులకు ఇబ్బంది లేకుండా పక్క రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుందట. ఏంటంటే రైతులు పొలం దున్నుకోవాలంటే ట్రాక్టర్ల కోసం రోజులు రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా మన రాష్ట్ర సర్కార్ కూడా ఆలోచన చేస్తుందట. ఏంటంటే వీళ్ళు ఊబర్ ట్యాక్సీలకు సంబంధించి ఇట్లా ఉంటాయి కదా, బుక్ చేసుకోగానే వచ్చి పికప్ చేసుకుంటారు. ఇట్లా బుక్ చేసుకోగానే వచ్చి పొలాలు దున్నేటట్టు డ్రోన్ల సహాయంతో దాని ద్వారా అంటే రైతులకు ఉపయోగపడే పనులకు సంబంధించి రాష్ట్ర సర్కార్ మంచి ఆలోచన చేస్తుందట. అయ్యో చూద్దాం. ఏంటంటే అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారు. మనం ఇక సేమ్ మన ర్యాపిడోలు ఊబర్ లాగా ఆన్లైన్ లో బుక్ చేసుకోగానే వచ్చి మనసులో ఎట్లా ఎక్కించుకోతారో ఆ యాప్ లో బుక్ చేసుకోగానే డైరెక్ట్ వచ్చి పొలం దున్ని పోతారట. ఇక అయ్యో అగ్రికల్చర్ యంత్రాలు పనిముట్లు ఊబరైజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అంటే అగ్రికల్చర్ సంబంధించిన పనిముట్లు ఏదైనా అవి ఊబరైజ్ యాప్ ద్వారానైతే ఆన్లైన్ చేస్తారట. ఇందుకోసం పామ్ యాప్ అభివృద్ధి చేసేందుకు కసరత్తు ఏపీలో అమలవుతున్న విధానం ఆల్రెడీ ఏపీలో అమలవుతుందట. ఓలా ఊబర్ ట్యాక్సీల తరహాలోనే ఇకపై రైతులు తమ పొలం పనులకు అవసరమైన యంత్రాలను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టరు హార్వెస్టర్లు డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోస్తో రాష్ట్ర సర్కారు వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకొస్తున్నది. అయితే మన యూరియాకు సంబంధించి యాప్ సక్సెస్ అయింది కదా, దాని తరహాతోనే ఈ కొత్తగా ఏంది డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకొస్తుంది. అంటే ఒక ఇక ఏది హార్వెస్టర్ అయినా డ్రోన్ సంబంధించిందైనా ట్రాక్టర్ పనులైనా ఏదైనా రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు యాప్ లో బుక్ చేసుకోగానే వచ్చి నేరుగా వాళ్ళకి ఏ పని ఉంది ఆ పనికి సంబంధించి పని చేసి పూర్తి చేసి వెళ్ళేటట్టు రాష్ట్ర సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. ప్రతి సీజన్ లో రైతులు పడుతున్న కష్టాలు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాగు పనులను ఊబరైజ్ చేస్తూ సరికొత్త ఫామ్ యాప్ ను రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ యాప్ ఏంటంటే ఊబర్ ఫామ్ యాప్ ను రాష్ట్ర సర్కారు మొదలు పెడుతుందట. ఆల్రెడీ నాకు తెలిసి మొన్న యూరియాకి సంబంధించి సక్సెస్ అయింది కదా, దీని తరహాతోనే ఈ యాప్ ను కూడా రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తుందట. అది కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ట్రాక్టర్ కావాలి, పొలం పనులు ఉంటాయి. కొంతమంది పొలం దున్నాలంటే ట్రాక్టర్ కోసము వేడి చేస్తా ఉంటారు. ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. ఇట్లా కాకుండా రైతులకు ఎలాంటి సీజన్ అయినా వాళ్ళకు ఇబ్బంది కాకుండా వరి కొయ్యాలంటే హార్వెస్టర్ అవసరం ఉంటుంది. అదేంటి డ్రోన్ ద్వారా ఇప్పుడు టెక్నికల్ గా డ్రోన్ ద్వారా మందు వెళ్తా ఉన్నారు. ఇట్లా ఇవన్నిటి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఇబ్బంది పడద్దు. ఇక రైతులకు తొందరగా పనులు జరగాలని చెప్పి రాష్ట్ర సర్కారు ఈ మంచి ఆలోచన అయితే చేస్తుంది. ఎందుకంటే ఇక గంటలు వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఇట్లా వాళ్ళు యాప్ లో బుక్ చేసుకోగానే నేరుగా వచ్చేసి వాళ్ళ పని ఏంది పొలం దున్నుడా, డ్రోన్ ద్వారా మందు అల్లుడా, లేకుంటే హార్వెస్టర్ ద్వారా వరి కోసుడా, ఏ సంథింగ్ ఇంకుంటాయి కదా, దాళ్లకు అట్లా ఇబ్బంది కాకుండా రాష్ట్ర సర్కార్ అయితే మంచి యాప్ అయితే తీసుకొస్తుంది. ఇది అమలు జరిగితే మాత్రం రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ముందరికి టెక్నికల్ గా పోతున్న ఇలా ఇటు ఊబర్ ఇటు ర్యాపిడోల ద్వారా దీనికి కూడా వీళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. ఇక గంటలు వెయిట్ చేసుడు, టైం వేస్ట్ చేసుకోకుండా ఇక వీళ్ళు వచ్చేదాకా దున్నది ఇట్లా కాకుండా తొందరగా పనులు అనేవి జరుగుతాయి. రాష్ట్ర సర్కార్ అయితే మంచి ఆలోచన అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది.